హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు 2024లో తయారు చేసిన KTM డ్యూక్ 125 వైట్ విత్ ఆరెంజ్ కలర్ వెహికల్ అయితే మన దగ్గర ఉందన్నమాట. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు అనిపించింది అనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేశాను. మీరు ఈ వెహికల్ కొనుక్కోవాలి అనుకుంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 124.7 cc BS 6.2 డివైస్ ఇంజిన్తో లభిస్తూ ఉంది. 14.5 PS పవర్, 12 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసిద్ది. కాబట్టి నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి 6 గేర్స్ అయితే ఉంటాయి. కాబట్టి నేను వెహికల్ రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను ట్రాన్స్మిషన్ ఎలా ఉంది ఏంటి అనేది. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది. కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోండి, లేకపోతే ఈ చైన్ అనేది త్వరగా పాడైపోయింది అనమాట. సో అప్పుడు మీరు కొంచెం డబ్బులు అయితే ఎక్కువ పెట్టాలి. సో అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి, చైన్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మీకు డిస్క్ బ్రేక్లు అయితే ఇచ్చారనమాట. ఫ్రంట్ 300 mm పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఉంది, బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేక్. సింగిల్ ఛానల్ ఏబిఎస్తో ఈ వెహికల్ అయితే మనకు లభిస్తూ ఉంది. ఏబిఎస్ అయితే చాలా బాగా ఎంగేజ్ అయ్యింది అనమాట. సో నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను బ్రేక్స్ ఎలా పడుతున్నాయి ఏంటి అనేది. 43 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ అయితే 2 గుడ్ ఉంది. బ్యాక్ సైడ్ మోనోషాక్, దాన్ని కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో రేడియల్ టైర్స్ అయితే ఇచ్చారనమాట. ఫ్రంట్ సైడ్ 110 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ అయితే ఉండిద్ది. కొంచెం వైడ్ అయితే ఉండిద్ది అనమాట. హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మీకు మంచి గ్రిప్ అయితే ఉండిద్ది అని చెప్పుకోవచ్చు. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్లో ఉందన్నమాట. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే తక్కువే ఉంది. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే రైడ్ చేయండి. ఇంకా 822 mm సీట్ హైట్ బ్రో. నేను వెహికల్ మీద ఎక్కి కూర్చొని చూపిస్తాను. నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినాయి. ఒకవేళ హైట్ తక్కువ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద కూర్చొని చెక్ చేసేసుకోండి. 159 kgs వెయిట్ ఉంది. చాలా లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. నేను డ్యూక్ 200 రైడ్ చేస్తాను కదా, ఆ వెహికల్తో కంపేర్ చేస్తే ఈ వెహికల్ చాలా లైట్ వెయిట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా 13.5 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ అనమాట. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ వైట్ కలర్లో చూస్తానికి చాలా బాగుంది. ఆరెంజ్ కలర్ ప్యానల్స్ అయితే ఇచ్చారు. లుక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మనకి హాలోజన్ లైట్ అయితే ఇచ్చారనమాట. ఎల్ఈడి DRLs కూడా ఉన్నాయి ఈ వెహికల్లో. బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే ఎల్ఈడితో లభిస్తూ ఉంది. సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఎల్ఈడి ఇచ్చారనమాట. సో హెడ్ లైట్ కూడా మనకి ఎల్ఈడితో ఇస్తే చాలా బాగుండేది, బట్ అదొకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సింగిల్ పీస్ మెటల్ వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ అయితే మీకు చాలా బాగుంది రైడ్ చేసేటప్పుడు. స్విచెస్ క్వాలిటీ కూడా బాగుంది, సింపుల్గా ఉందన్నమాట. హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్ ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇక్కడేమో సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హై బీమ్ లో బీమ్ స్విచ్, సిగ్నల్ లైట్ స్విచ్, హార్ను, ఇవైతే మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అనమాట. చాలా సింపుల్గా అయితే ఉండిద్ది. మీకు ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఏదైతే డ్యూక్ 200లో కన్సోల్ ఉందో సేమ్ అదే కన్సోల్ అనమాట. డే టు డే లైఫ్లో ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ ఈ కన్సోల్లో ఉంటాయి అనమాట. లో ఫ్యూల్ వార్నింగ్ అవ్వచ్చు, క్లాక్ అవ్వచ్చు, ఫ్యూల్ గేజ్ అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ మనకి ఉంటాయి. ఇంకా స్ప్లిట్ సీట్తో లభిస్తూ ఉంది. సీట్ కంఫర్ట్ బాగుంటుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగానే ఉండిద్ది అనమాట. పెద్ద గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉండిద్ది అనమాట పిలియన్ రైడర్. సో అదొకసారి మీరు మైండ్లో పెట్టుకోండి. పిలియన్ రైడర్తో ఎక్కువ లాంగ్ వెళ్దామని అనుకుంటే మాత్రం ఈ వెహికల్ అంతగా సెట్ అవ్వదు. బట్ ఈ వెహికల్ మీద మీరు ఎక్కువ లాంగ్ కూడా వెళ్ళలేరు బ్రో. పవర్ చాలా తక్కువ అయితే ఉంది. 14.5 PS పవరే కాబట్టి మీకు అంత ఎక్కువ పవర్ అయితే ఉండదన్నమాట. ఇన్స్టెంట్గా పికప్ అయితే ఉండదు. సో చాలా జాగ్రత్తగా అయితే మీరు రైడ్ చేసుకుంటే వెళ్ళాలి. లాంగ్ వెళ్దామని అనుకుంటే మాత్రం చాలాసేపు అయితే పట్టిద్ది అనమాట. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 110 అయితే ఈజీగా వెళ్ళగలదు. 110, 115 అయితే మీకు టాప్ స్పీడ్ అయితే ఉండిద్ది అనమాట. ఈ వెహికల్ మీద ఉన్న పర్సన్ వెయిట్ని బట్టి కూడా టాప్ స్పీడ్ ఉండిద్ది. అలాగే మైలేజ్ కూడా మీకు 45-50 దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా పర్సన్ వెయిట్ని బట్టి ఉండిద్ది. కాబట్టి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. టాప్ స్పీడ్ అయితే 115 అనుకోండి. మైలేజ్ అయితే 40-45 కిలోమీటర్స్ లోపే మీకు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ గురించి. ఇప్పుడు నేను రైడ్ చేస్తాను. రైడ్ చేసినప్పుడు నాకు అనిపించింది నా రైడ్ ఎక్స్పీరియన్స్ గోప్రో వ్యూలో మాట్లాడతా. 2024 KTM డ్యూక్ 125 వైట్ విత్ ఆరెంజ్ కలర్ వెహికల్ అయితే మన ముందు ఉందన్నమాట. ఇప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటా. చాలామంది డ్యూక్ 125 మీద వీడియో చేయమని చెప్పేసి అడిగారు. ఫస్ట్ గేర్ వేసా. 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 124.7 cc BS 6 డివైస్ ఇంజిన్తో లభిస్తూ ఉంది. 14.5 PS పవర్, 12 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసిద్ది. కాబట్టి ఒకసారి పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. చాలా స్మూత్గా ఉంది ఇంజిన్ అయితే. స్పీడోమీటర్ వైర్ అయితే డిస్కనెక్ట్ చేసి మనకి షోరూమ్ వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఎంత స్పీడ్లో వెళ్తున్నానో నేను మీకు చూపించలేకపోతున్నాను. అలాగే ఈ వెహికల్లో ఫ్యూయల్ కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి ఈ ఇండికేటర్ అయితే బ్లింక్ అవుతుంది. ABS కూడా వర్క్ అవ్వదు అనమాట. దానికి సంబంధించి ఇండికేటర్ అయితే ఇక్కడ చూపిస్తూ ఉంది. అంటే ఇందులో ఒక ఫ్యూజ్ అయితే ఉంటుంది అనమాట. ఆ ఫ్యూజ్ అయితే రిమూవ్ చేశారు. అందుకే మనకి
ఏ సెన్సార్ కూడా వర్క్ అవ్వదు అనమాట. మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ కూడా ఇక్కడ మనకి బ్లింక్ అవుతుంది. జనరల్గా మీరు వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత ఇట్లా ఏదైనా మీకు బ్లింక్ అయితే ఖచ్చితంగా షోరూమ్కి అయితే వెళ్ళిపోండి. సో కొద్దిగా పవర్ అయితే తక్కువ ఉందన్నమాట. కేటీఎం వెహికల్స్లో తక్కువ పవర్ జనరేట్ చేసే వెహికల్ ఇది. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది బ్రో, 159 kgs వెయిట్ అనమాట. చాలా కాంపాక్ట్ అయితే ఉంది. సిటీలో మాత్రం ఓ రేంజ్లో ఆడుకోవచ్చు. యాక్చువల్లీ నాది కూడా డ్యూక్ 200 కదా, కానీ ఇది నాకు ఇంకా చాలా లైట్ వెయిట్ అయితే అనిపిస్తూ ఉంది ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే. 155 mm గ్రౌండ్ క్లియరెన్స్, కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్లో తక్కువగానే ఉంది. ఇక్కడ పెద్ద స్పీడ్ బ్రేక్ అయితే ఇప్పుడు మనం క్రాస్ చేసాం, అయినా ఇంజన్ దగ్గర ఏం తగలలేదు. కాకపోతే డబుల్ వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం కిందకి దిగిద్ది కాబట్టి జాగ్రత్తగా రైడ్ చేయండి, గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంది కాబట్టి. 13.5 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్. ఇది వైట్ కలర్లో చూస్తానికి చాలా బాగుందన్నమాట. నాకైతే పర్సనల్గా ఈ కలర్ అయితే బాగా నచ్చింది. 822 mm సీట్ హైట్, కొద్దిగా హైట్ అయితే ఎక్కువ ఉంటుంది, 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉండాలి. బట్ వెయిట్ తక్కువ ఉంది కాబట్టి మీరు ఓ రేంజ్లో ఎంజాయ్ చేయొచ్చు అనమాట రైడ్ చేసేటప్పుడు. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు, హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంది. 45 కిలోమీటర్స్ దాకా మీకు మైలేజ్ అయితే వస్తుంది అనమాట. 110 నుంచి 120 మధ్యలో అయితే టాప్ స్పీడ్ అయితే వెళ్ళిద్ది. ఇట్ డిపెండ్స్ బ్రో. ఇప్పుడు నేను వెయిట్ తక్కువ ఉన్నాను కాబట్టి మేబీ 120+ అయితే వెళ్ళగలదు. ఒకవేళ ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ నడుపుతున్నారనుకోండి, వాళ్ళకి టాప్ స్పీడ్ అయితే అంత ఎక్కువ వెళ్ళదు. కాబట్టి ఒక 110 నుంచి 120 మధ్యలో అయితే టాప్ స్పీడ్ మనం అనుకుందాము. మైలేజ్ మాత్రం 40-45 దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేము డ్యూక్ 125 పర్చేస్ చేసినప్పుడు మైలేజ్ టెస్ట్ చేసా, దానికి 45-50 మధ్యలో అయితే మైలేజ్ వచ్చిందనమాట. క్లచ్ అయితే మాత్రం మీకు ఇప్పుడు ప్రస్తుతానికి స్మూత్గా ఉంది, హార్డ్ అయితే ఏం లేదు. ట్రాన్స్మిషన్ అయితే బటరీ స్మూత్ ఉందన్నమాట. బట్ కొన్ని రోజులకి మీకు కొద్దిగా హార్డ్ అయ్యే అవకాశం అయితే ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఇంజన్ అయితే బటరీ స్మూత్ అనమాట, చాలా స్మూత్గా ఉంది. ట్రాన్స్మిషన్, ఇంజన్, క్లచ్ ప్రస్తుతానికి బాగానే పనిచేస్తూ ఉన్నాయి. మీరు రైడ్ చేసేటప్పుడు చెక్ చేయండి, ఇవి చాలా స్మూత్గా అయితే ఉన్నాయి అన్నమాట. ఇది హాలోజన్ లైట్ అనమాట, ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఏమీ కాదు. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్, సిగ్నల్ లైట్స్ మాత్రం మీకు ఎల్ఈడితోనే లభిస్తూ ఉన్నాయి. యూటర్న్ చేద్దాం. పవర్ అయితే కొద్దిగా తక్కువ ఉంది బ్రో, మీకు ఇనిషియల్గా పికప్ అయితే ఈ వెహికల్లో లేదనమాట. 14.5 PS పవర్ కాబట్టి కొద్దిగా 125 cc ఎక్కువ ఉన్న వెహికలే. బట్ ఏంటంటే బ్యాక్ సైడ్ మీకు 150 సెక్షన్ టైరు, ఫ్రంట్ సైడ్ 110 సెక్షన్ టైర్ ఉండటం వల్ల మీకు అంత ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళదన్నమాట. సస్పెన్షన్ కూడా WP 43 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు, కొద్దిగా లావ్ సస్పెన్షన్ అనమాట. బ్యాక్ సైడ్ మోనోషాకు, ఇవన్నీ కొద్దిగా హెవీ అనమాట, కొద్దిగా బరువు అయితే ఉంటాయి కాబట్టి ఈ వెహికల్ అయితే అంత స్పీడ్ వెళ్ళలేకపోతుంది. సో స్పీడ్ కోసం అయితే ఈ వెహికల్ మీరు కొనుక్కోవద్దు. నాకు మైలేజ్ కావాలి, లుక్స్ ఉండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. కాకపోతే ప్రైస్ చూసుకున్నట్లయితే 2,17,000 చేంజ్ ఏమో చెప్పారు. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే ఇక్కడ నేను స్క్రీన్ మీద అయితే పెట్టేస్తున్నా, 2,15,000 పైనే ఉంది ప్రైస్ అయితే. సో నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. కానీ డ్యూక్ 125 లుక్స్ పరంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలామంది అడుగుతారు డ్యూక్ 125 హెడ్లైట్ నేను రిమూవ్ చేసి డ్యూక్ 200 అంటే ఎల్ఈడి హెడ్లైట్ ఉంది కదా ఇప్పుడు, ఆ హెడ్లైట్ ఫిట్ చేసుకోవచ్చా అని చెప్పేసి. హ్యాపీగా ఫిట్ చేసుకోవచ్చు అంట. మీరు ఒక 20,000 రూపీస్ పెట్టి అది కొనుక్కొని మొత్తం ఫిట్టింగ్ చేయించుకుంటే అప్పుడు చూస్తానికి 390 లాగా అయితే ఉండిద్ది. బట్ మైలేజ్ కూడా మీకు ఎక్కువ వస్తుంది. చాలామంది మోడిఫికేషన్ చేయించుకొని వాడుకుంటుంటారు. సో అలా అనుకుంటే మాత్రం మీరు ప్రైస్ ఎంత ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే హ్యాపీగా డ్యూక్ 125 అయితే పర్చేస్ చేయొచ్చు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు డ్యూక్ 125. లుక్స్ పరంగా చూసుకున్నా, కాంపాక్ట్ పరంగా చూసుకున్నా, షార్ట్ అండ్ స్వీట్గా బాగుండిద్ది. అలాగే మీకు అండర్ పవర్లో ఉంది కాబట్టి మీరు ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళరు, మన కంట్రోల్లో ఉండిద్ది అనమాట వెహికల్ అయితే. లేదు నాకు కొద్దిగా పెర్ఫార్మెన్స్ కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డ్యూక్ 200 అయితే కొనుక్కోండి. ఎవర్ గ్రీన్ వెహికల్ అనమాట. నాకు ఆ పవర్ సరిపోవట్లేదు అని అనుకుంటే మీరు డ్యూక్ 250, అది కూడా చాలదు అని అనుకుంటే హ్యాపీగా 390కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీరు ఒక వెహికల్ అయితే కేటీఎంలో చూస్ చేసుకోవాల్సి ఉండిద్ది.
సస్పెన్షన్ బాగుంది, బ్రేక్స్ కూడా బాగా పడుతున్నాయి బ్రో. ఇవి అవుట్డేటెడ్ బ్రేక్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ 300mm డిస్క్, బ్యాక్ సైడ్ 230mm డిస్క్ అనమాట. కొద్దిగా చిన్న డిస్క్ బ్రేక్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయి. లేటెస్ట్గా వచ్చిన వెహికల్స్లో ఏంటంటే బ్యాక్ సైడ్ 240mm డిస్క్ అయితే ఇస్తున్నారు. బట్ ఇది కొద్దిగా చిన్న డిస్క్ అయినప్పటికీ బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి అనమాట. నా వెహికల్లో కూడా సేమ్ ఇదే బ్రేకింగ్ సెటప్ అయితే ఉండిద్ది. బ్రేక్స్ అయితే టూ గుడ్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది మెయిన్ DOSC ఇంజను, టైర్స్, సస్పెన్షన్, లుక్స్ కోసం అయితే మీరు డ్యూక్ 125 అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2024 KTM డ్యూక్ 125 వైట్ అండ్ ఆరెంజ్ కలర్కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఈ వెహికల్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే 125cc అయినప్పటికీ DOSC ఇంజిన్ అయితే ఇచ్చారనమాట. ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్గా ఉంది. సెకండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే 6th గేర్ ఇచ్చారు. హైవే మీద మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళారనుకోండి, ఇంజిన్ రిఫైన్మెంట్ ఉండడానికి, వైబ్రేషన్స్ లేకుండా ఉండడానికి 6th గేర్ అయితే చాలా బాగా ఉపయోగపడిద్ది అనమాట. ఇంతకుముందు డ్యూక్ 125తో కంపేర్ చేసుకుంటే ఈసారి చాలా స్మూత్గా అయితే ఉంది ఇంజిన్ అయితే, వైబ్రేషన్స్ కూడా ఏమీ లేవు. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. కొద్దిగా లావ్ సస్పెన్షన్ అనమాట. సస్పెన్షన్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. ఫోర్త్ ప్లస్ పాయింట్ ఏంటంటే పెద్ద డిస్క్ బ్రేక్లు అయితే ఇచ్చారు. ఫ్రంట్స్ అయినా మీకు ABS కూడా ఈ వెహికల్లో ఇంక్లూడ్ చేశారనమాట. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే వైడ్ రేడియల్ టైర్స్ అయితే ఇచ్చారు. రోడ్డు మీద మీకు టైర్స్ గ్రిప్ కూడా చాలా బాగుండిద్ది. సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే చాలా కాంపాక్ట్ అయితే ఉండిద్ది, లైట్ వెయిట్ అనమాట. మీకు అంత వెయిట్ కూడా అనిపించదు, 159 kgs ఉంది కాబట్టి. సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మైలేజ్ అని చెప్పుకోవచ్చు. 45 km దాకా మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి డ్యూక్ 125 అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇది ప్లస్ పాయింటే. ఫైనల్గా ఎయిత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే లుక్స్ అని చెప్పుకోవచ్చు. 125cc సెగ్మెంట్లో బెస్ట్ లుకింగ్లో మీకు డ్యూక్ 125 అయితే లభిస్తూ ఉందన్నమాట. ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది కాబట్టి ఇవి ఈ వెహికల్లో ఉన్న ప్లస్ పాయింట్స్. ఇప్పుడు ఇంపార్టెంట్ కాన్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేస్తా. ఫస్ట్ కాన్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. 155 mm అనేది ఇచ్చారనమాట. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే తక్కువే ఉంది. మీరు డబల్స్ వెళ్ళేటప్పుడు కొద్దిగా స్పీడ్గా వెళ్ళారనుకోండి, సడన్గా పెద్ద స్పీడ్ బ్రేకర్ వస్తే ఇంజిన్ దగ్గర తగిలే అవకాశం అయితే ఉందన్నమాట. సో జాగ్రత్తగా రైడ్ చేయండి. సెకండ్ కాన్ విషయానికి వస్తే సీట్ హైట్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా హైట్ అయితే ఉండిద్ది, 822 mm అయితే ఉందన్నమాట సీట్ హైట్ అయితే. ఎవరైతే 5.6 కన్నా హైట్ తక్కువ ఉంటారో వాళ్ళకి ఈ వెహికల్ ఖచ్చితంగా హైట్ అయితే అనిపించింది. వెయిట్ తక్కువ ఉంది కాబట్టి రైడ్ చేయగలరు, అదొకటి ప్లస్. బట్ హైట్ అయితే ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి షోరూమ్కి వెళ్ళినప్పుడు. థర్డ్ కాన్ విషయానికి వస్తే హెడ్ లైట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్స్ అయినా మీకు హాలోజన్ హెడ్ లైట్ అయితే ఇచ్చారు, ఎల్ఈడితో ఇస్తే బాగుండేది. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా చిన్న సీట్ ఇచ్చారు కాబట్టి సిటీలో తిరగడానికి మేనేజ్ చేయొచ్చు, బట్ లాంగ్ వెళ్ళడానికి అయితే అంత కంఫర్ట్ అయితే ఉండదు. ఫైనల్గా ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. 2,18,600 రూపీస్ అయితే పెట్టారనమాట. 125cc సెగ్మెంట్లో హైయెస్ట్ ప్రైజ్ ఉన్న వెహికల్ KTM డ్యూక్ 125 అని చెప్పుకోవచ్చు. 125కి అంత ప్రైస్ పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదనమాట. ఇంకా ఈ వెహికల్ కొనుక్కోవాలా వద్దా అనే దాని గురించి 1 wordలో చెప్పాలి అని అనుకుంటే, నాకు కొంచెం పవర్ తక్కువ ఉండాలి, మంచి లుక్స్ ఉండాలి, మంచి మైలేజ్ కావాలి, ప్రైస్ ఎంతైనా పర్వాలేదు అని అనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. లేకపోతే మాత్రం ఈ వెహికల్ స్కిప్ చేసి MT-15 అయితే పర్చేస్ చేయండి. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తా. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.